ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని స్థానిక కోట వీధిలో గల మంచినీటి ట్యాంకుకు పగుళ్లు పడి నీరు వృధాగా పోతున్న పంచాయతీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఒకవైపు నీరు వృధాగా పోతుంటే మరోవైపు కరెంటు స్విచ్ బోర్డు పక్కనే ఉంది. అందులోనూ నీళ్లు లీక్ అయితే ఆ కరెంటు బోర్డు మీద పడుతున్నాయి. కూసింత దూరంలోనే హైస్కూల్ ఉండగా నిత్యం హైస్కూల్ విద్యార్థులు ఆ దారి గుండా వస్తూ పోతూ ఆ నీటిని త్రాగుతూ ఉంటారు. ఆదమరచి ఆ స్తంభాన్ని పట్టుకుంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లే. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది ఇక్కడి ప్రజల దుస్థితి. బిందెడు నీటి కోసం ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి నెలకొందని అక్కడి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నీళ్ల ట్యాంకు ప్రాంతమంతా చెత్తా చెదారంతో పాచిపట్టి దుర్వాసన వెదజల్లుతూ కంపు కొడుతున్నా ఆ త్రాగునీరే కోటా వాసులకు శరణ్యమైంది. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి నీటి ట్యాంక్ మరమ్మతులు చేసి నీరు వృధాగా పోకుండా కరెంటు స్తంభం, విద్యుత్ తీగలు ట్యాంకుకు దూరంగా ఉండేలా తక్షణమే చర్యలు చేపట్టి కోట వీధి వాసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వేడుకుంటున్నారు.